జూలై 11 దేవుని వాక్య ధ్యానం. దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ప్రభు యొక్క మహాకృపలో మనం మరొక నూతన దినాన్ని చూచే ధన్యత ప్రభు దయచేశాడు. అందును బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, మనము చాలా సమస్యల గురించి మనం ప్రార్థించే వారంగా ఉంటాం. కొన్ని దీర్ఘకాలపు సమస్యలు, కొన్ని వెంటనే మనకి అప్పటికప్పుడుగా వచ్చేటువంటి సమస్యలు, లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు. ఏదొచ్చినా చాలామంది విశ్వాసులు అనబడిన వారు తమ దైవాన్ని ప్రార్థిస్తారు. ఈరోజు ఇక్కడ చెప్పబడినటువంటి విషయంలో మనం గమనిస్తే, హన్నా యెహోవా సన్నిధిని ఏడ్చుచు ప్రార్థన చేసిన సందర్భం. అప్పుడే ప్రభు హన్నాకి ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానం. ఇదిగో, ఏలీ అంటా ఉన్నాడు, నీవు క్షేమంగా వెళ్ళము. ఏలీ ద్వారా ప్రభు ఇస్తున్నాడు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని యాజకుడు ఇస్తున్నటువంటి దేవుని పక్షముగా ఒక మంచి మాటను తెలియచేస్తా ఉన్నాడు. ఈరోజు ఒక యాజకునిగా, ఒక సేవకునిగా నీవు హన్నా వలె నిజముగా మొర్రపెట్టినట్లయితే, ప్రభు వాగ్దానం కూడా అదే, నిజముగా మొర్రపెట్టువానికి ఆయన సమీపంగా ఉండేవాడు. హన్నా వలె కన్నీటితో నిజముగా నువ్వు మొర్రపెడితే, నీకున్న ప్రతి సమస్య, ప్రతి మనవిని ప్రభు అంగీకరించి సమస్యలన్నిటినీ తీసివేసి నీ కన్నిటిని ఆనంద బాష్పములుగా మారుస్తాడు. నీ విజ్ఞాపనను స్తుతిగా మారుస్తాడు. నీ జీవితాన్ని ఒక సాక్ష్యంగా మారుస్తాడు. అట్టి ఆశీర్వాదం వైపుకు నువ్వు వెళ్ళాలి అని ఆశపడినట్లయితే, హన్నా వలె నిజ పశ్చాత్తాపంతో, నిశ్చయతతో, కన్నీటితో, వదలక విడవక పట్టుదలతో ప్రార్థించు. ప్రభు సమయమందు నీకు సమాధానము ఆయన అనుగ్రహించి నీ మనవని ఆయన దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలు వేటి కొరకైతే ప్రార్థిస్తున్నారో వాటన్నిటికీ నువ్వు జవాబిస్తున్నందుకు వందనాలు. బిడ్డలను దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో ఉన్నతమైన జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని దయచేయండి. దినదీవునత నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.